1956 అక్టోబర్ 14న నాగపూర్లోని దీక్షాభూమిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించినప్పుడు తన అనుచరులతో 22 ప్రతిజ్ఞలు చేయించారు. ఈ వీడియోలో ఆ 22 ప్రతిజ్ఞల గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరులతో చేయించిన 22 ప్రతిజ్ఞలు. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా నమ్మను మరియు వారిని పూజించను. నేను రాముడు కృష్ణుడు లాంటి దేవుళ్లను నమ్మను మరియు వారిని పూజించను. నేను గౌరీ గణపతి తదితర హిందూ దేవతలను నమ్మను మరియు వారిని పూజించను. దేవుడు అవతారాలు ఎత్తుతాడనే నమ్మకాన్ని నేను అంగీకరించను. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారమని నేను నమ్మను. ఇది తప్పుడు ప్రచారం అని నేను భావిస్తున్నాను. నేను శ్రాద్ధ కర్మలు చేయను. పితృదేవతలకు పిండపాదానం చేయను. నేను బౌద్ధ ధర్మానికి విరుద్ధంగా ఏ పని చేయను. బ్రాహ్మణులచే ఎలాంటి కర్మకాండలు శుభకార్యాలు చేయించను. మనుషులందరూ సమానులే అని నేను బలంగా నమ్ముతున్నాను. నేను సమానత్వాన్ని స్థాపించడానికి నిరంతరం కృషి చేస్తాను. నేను బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని పాటిస్తాను. నేను బుద్ధుడు బోధించిన 10 పారమితలను పాటిస్తాను. నేను అన్ని ప్రాణుల పట్ల దయ కరుణ కలిగి ఉంటాను. వాటిని రక్షిస్తాను. నేను దొంగతనం చేయను. నేను అబద్ధం చెప్పను. నేను కామవాంఛలకు బానిసను కాను. వ్యభిచారం చేయను. నేను మద్యం డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను సేవించను. నేను నా జీవితాన్ని బుద్ధుని ప్రజ్ఞ కరుణల ఆధారంగా గడుపుతాను. మనుషుల మధ్య అంతరాలను పెంచే అణచివేతకు కారణమైన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను. బౌద్ధ ధర్మమే అత్యుత్తమమైన నిజమైన ధర్మం అని నేను నమ్ముతున్నాను. బౌద్ధం స్వీకరించడం ద్వారా నాకు కొత్త జన్మ లభించిందని నేను నమ్ముతున్నాను. ఇకపై నా జీవితాన్ని బుద్ధుని బోధనల ప్రకారం బౌద్ధ ధర్మం ప్రకారం గడుపుతానని పవిత్రంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞలు కేవలం మతాన్ని మార్చుకోవడం కోసం మాత్రమే కాకుండా అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి మరియు కులరహిత సమానత్వ సమాజాన్ని నిర్మించడానికి అంబేద్కర్ వేసిన బలమైన పునాదిగా చరిత్రలో నిలిచిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.